ములుగు జిల్లా గిరిజన తండాల్లో ఇప్ప పువ్వు విరివిగా లభిస్తుంది. వెంకటారాపురం వాజేడు ఏజెన్సీలోని అడవి ప్రాంతంలో ఇప్ప చెట్లు సమృద్ధిగా పూయడంతో గ్రామాల్లో ఆనందం వెలువరిస్తోంది. వేసవి ఆరంభంతో ఏజెన్సీ పల్లెల్లో ఇప్ప పువ్వులు సేకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల ప్రజలు అడవుల్లోకి వెళ్లి పువ్వులను సేకరించి జీవన ఉపాధిని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఇప్ప చెట్ల ఉత్పత్తి బాగా పెరిగిందని, గతేడాదితో పోలిస్తే పువ్వుల దిగుబడి ఎక్కువగా ఉండడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నామని చెప్తున్నారు. ఇప్ప పువ్వు ఔషధాలు, లడ్డూల తయారీతో పాటు పశువులకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఏరుకుంటాం. మా తాతల నాడి కాడికి వెళ్ళి ఏరుకున్నాం. మా ఇప్ప పూల జీవనాధారమే మా బతుకు. అవి ఎప్పటి నుంచో ఏరుకొని ఎండబెట్టుకొని మేము పప్పు పోసి వండుకుంటాం, తింటాం. ఇంకా ఎవరన్నా దేవస్థాన పూలు వస్తే వాళ్ళకు అమ్ముకుంటాం. అది జీవనాధారమే మా బతుకు. వాళ్ళు 50-60 రూపాయల గుంటలు. ఇక అది వాళ్ళకు ఇస్తాం, కొన్ని మేము ఉంచుకుంటాం. ఇక మేము పప్పు పోసి అది ఇది వండుకొని మేము కూడా తింటాం. ఇప్పుడు మరి వాళ్ళు తీసేసింది కదా, కంపెనీ తీసేసింది. వాళ్ళు తీసేయబట్టి వాళ్ళకి అమ్మట్లే. ఇక మాకు ఇతనే అమ్ముకొని మేము ఉంచుకుంటాం, తింటాం, అంతే కదా. మాకు చిన్నప్పటి నుంచి ఇది ఆదాయం. అంటే మా అమ్మ ఉన్నప్పుడు ఈ పని చేసేది. ఇంకా ఇట్లా ఏరుకొని ఇంకా ఎండబోసుకొని ఆ పొగరు కొట్టుకుంటాం. ఇక మేము ఫ్రెష్గా చేసి ఆడబెట్టుకుంటే ఇట్లా కేజీ 50 రూపాయలు చొప్పున అమ్ముకుంటాం. వాళ్ళ చేసిన వాళ్ళు వస్తారు, పట్టుకొని పోతాం. కేజీ 50 రూపాయలు. వాళ్ళ దేవుని దగ్గర నుంచి పర్యటన, దేవుని దగ్గర భద్రాచలం, ఎక్కడికన్నా దేవుని దగ్గర కుమారులు కూడా ఇది ఎక్కువ ఉంటాయి. ప్యాకెట్లు కడతారు, కట్టి 10 రూపాయలు 10 రూపాయలు అమ్ముకుంటారు. అవసరం మా దగ్గర పడకపోయినా మీ కేజీ 50 రూపాయలు పోతే రాను ఇంకోని ఎంత కొంత పడుతుంది. మాకు చిన్నప్పటి నుంచి